కొన్నిసార్లు జీవితంలో బ్యాటిల్స్ ఉంటాయి, జీవితంలో పోరాటం ఉంది. నిర్నిమిత్తంగా నీకు శత్రువులు అయ్యే వాళ్ళు ఉంటారు, నిన్ను హేళన చేయాలని చూసేవాళ్ళు ఉంటారు. నువ్వు మంచి చేసినా నిన్ను హీనపరచాలని, సమాజంలోని చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించాలని ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏదో రకంగా నిన్ను బలహీనపరచాలని, నీ విశ్వాస జీవితం నుంచి వెనకకు లాగాలని, భయకంపిత వాతావరణాన్ని నెట్టివేయడం ద్వారా నిన్ను నిర్వీర్యం చేసేయాలని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎన్నో ఆటంకాలు సృష్టించేవాళ్ళు, అడ్డంకులు సృష్టించేవాళ్ళు చాలామంది ఉంటారేమో. కానీ అట్ దట్ పర్టికులర్ టైం, మై డియర్ బ్రదర్ అండ్ మై డియర్ సిస్టర్, లిసన్ టు మీ. The Bible says battle belongs to God when you lean towards God. దేవుని వైపు కనుక నువ్వు అనుకోగలిగితే, ఆయన వైపు కనుక నువ్వు తిరగలిగితే, నీ పక్షంగా యుద్ధం చేసేది ఎవరో? ఈ దేవుడే. All you have to do, place your faith on God. నీ విశ్వాసాన్ని ఎవరి మీద ఉంచాలా? దేవుని మీద ఉంచాలి. ఆ యుద్ధ సమయంలో లేదా భయంకర ప్రతికూలతలో నువ్వు దేవుని మాటకు లోబడగలిగితే, విశ్వాసం ఉంచగలిగితే, ప్రభు కార్యాలు స్పష్టంగా నువ్వు చూస్తావు.